వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 15 రోజులు అయిందనుకుంటా, 15 రోజులు 20 రోజులు అయిందనుకుంటా. ప్రెస్ మీట్లు ఇవి ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. మళ్ళీ ఈయన వచ్చేసి నిన్న ఒక ప్రెస్ మీట్ ఏదో పెడదామని చూశాడు. కోర్స్ లైవ్ చెక్ చేశాను, కానీ సౌండింగ్ అదంతా డిఫరెంట్గా ఉండి ఏది వినిపించలేదు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రికార్డ్ చేసి పంపించారా, బయటకు వచ్చింది ఆ యూట్యూబ్ ఛానల్లో వీటిలో వచ్చింది తెలియదు. కానీ ఈ పర్టికులర్ డైలాగ్ మాత్రం జడా శ్రవణ్ కుమార్ గారిది ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. ఆయన అన్నటువంటి మాటలు ఏంటో ఒకసారి విందామా? నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగళంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నిలవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? పవన్ కళ్యాణ్ ఒకసారి అదనమాట సంగతి. ఏ మెట్టుతో కొట్టాలి? ముఖ్యమంత్రి చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, అలాగే మంత్రి నారా లోకేష్ని ఏ మెట్టుతో కొట్టాలి? మెట్టు అంటే తెలుసుగా, చెప్పు. ఎందుకు కొట్టాలి? ఎవరిచ్చారు అధికారం? అంటే ఒక పార్టీ పేరు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు పదవిలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పుతో కొట్టేయాలి ఇది అని చెప్పి చెప్పొచ్చా? ఎస్, ఇక్కడ మళ్ళీ తీస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని అనలేదా అని చెప్పి తీస్తారు. మరి ఆ రోజు జడ శ్రవణ్ కుమార్ గారు ఎక్కడున్నారు? ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ అనేక టీవీ వ్యాఖ్యానాల్లో మాట్లాడినటువంటి మాటలు వీటన్నిటిని కూడా తీస్తే ఏమైపోయింది వ్యక్తిత్వం? ఏమైపోయింది? పైగా ఇప్పుడు వచ్చి మొత్తం సిస్టమ్ మొత్తాన్ని కూడా కరెక్ట్ చేస్తున్నటువంటి వీళ్ళని, అందులో పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? ఇదే మాట అంటే మరి ఏం చేశారు సార్? గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటిది ఇప్పుడు చేస్తున్నటువంటి దానికి వ్యత్యాసం ఏంటి? మీరు మార్పు చెందారా ఏంటి? అసలు మీ వ్యక్తిత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అని అడిగితే, అలాగే 850 కోట్లు 175 నియోజకవర్గాలకి 5 కోట్ల చొప్పున ఒక్కొక్క దానికి 850 కోట్లు ఇచ్చి 5 సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకుంటాం మీతోటి అని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేయడాన్ని ఏమనుకోవాలి? సేవ చేయడానికి అన్నప్పుడు ఏకంగా 850 కోట్ల రూపాయల ఫండ్ దేనికి అని మాట్లాడితే, ప్రజలు ఇదే మాట మిమ్మల్ని అంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని చెప్పుతో కొట్టాలి, అదే మెట్టుతో కొట్టాలి అని అంటే ఏం చెప్తారు? సమాధానం ఉందా? సమాధానం ఉందా? పోని అంటే స్వేచ్ఛ ఉంది, మనల్ని ఎవడేం చేస్తాడు, మనల్ని ఎవ్వడు ఏం చెయ్యలేడు అన్న ఒక ఆలోచన అనుకోవాలా? బరితెగింపు అనుకోవాలా? లేదు, రాజ్యాంగం నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి నేను ఎవరినైనా సరే నా ఇష్టం నేను మాట్లాడతా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టాలి, లేదు అంటే మంత్రి నారా లోకేష్ని చెప్పుతో కొట్టాలి అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు తప్పు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫలానా నిర్ణయం ఇది తప్పు తీసుకుంటున్నారు, దీనివల్ల ఇంతమందికి ఎఫెక్ట్ అవుతోంది, ఇది మీరు వెనక్కి తీసుకోకపోతే, లేదు ఈ తప్పుని ఇలాగే కొనసాగిస్తే చట్టబద్ధంగా మేము కోర్టుకు వెళ్తాము, కోర్టుకు వెళ్ళి మీ మీద పోరాటం చేస్తాము, దాని రిపర్కషన్స్ మీరు ఫేస్ చేయాల్సిందే. పార్లమెంటరీ లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు పని చేస్తున్నాడు కాబట్టి చెప్పుతో కొట్టాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంటే ఒక జడ్జిగా పనిచేశారు కదా, జడ్జిగా పనిచేసినటువంటి వాళ్ళకి తెలీదా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి భాష వాడాలి, ఎటువంటి భాష వాడకూడదు అని? గౌరవ జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు ఎదుర్కొన్న ఉన్నటువంటి కౌన్సిల్స్కి, లాయర్లకి, వాళ్ళకి చెప్తారు కదా ఏంటయ్యా మీరు మాట్లాడేటువంటి భాష అని. మరి మాజీ జడ్జి గారికి మరి తెలియట్లేదా ఏం భాష మనం మాట్లాడుతున్నాం అనేది? ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టేయాలా? ఏది బయటకు వచ్చి మాట్లాడండి, ప్రెస్ మీట్లో నలుగురు నేర్చుకుని వెళ్ళి మాట్లాడడం కదా, బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా? సమాజంలో ఉండి రౌండ్ టేబుల్ మీటింగ్లో కూర్చొని మాట్లాడగలుగుతారా? ఎవరిని బెదిరించడానికి ఏంటి ఆ భాష? ఏం చెప్తున్నారు అంటే జడ్జి స్థానానికి వెళ్ళారు అంటేనే ఆయన తెలివితేటలకి ఆయన కష్టపడిన దానికి ఒక వాల్యూ అనేది ప్రజల్లో ఉంది. ఊరికే జడ్జి అయిపోరు కదా ఎవరు కూడా, కష్టపడి చదువుకుంటేనే, వాళ్ళకి ఆ విద్వత్తు ఉంటేనే ఆ స్థానానికి వెళ్తారు కదా. బట్ ఆ స్థానానికి వెళ్ళి ఈరోజు ఆ స్థాయిని అట్టడుగు స్థాయికి ఎలాంటి స్థాయో తెలుసా? అంటే పాత సినిమాల్లో మనకు చూపించినట్టు, కొత్త సినిమాల్లో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ పాత సినిమాల్లో ఈ ఊళ్ళో పల్లెటూళ్ళలో సారాయి దుకాణాలు పెడతారు చూసారా, ఆ సారాయి దుకాణాల దగ్గర ఆ బెంచీల పక్కన శుభ్రంగా సారాయి తాగేసి ఆ మత్తులో అక్కడ బురదలో లేదంటే ఆ మట్టిలో అక్కడ దొల్లుతూ
థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లాగా ఊరల్ లాంగ్వేజ్ మాట్లాడతారు చూసారా, ఆ స్థాయికి ఈరోజు ఆ మాటలు దిగజారిపోయాయి. ఎక్కడి నుంచి? న్యాయాధికారిగా మాట్లాడేటువంటి స్థాయి నుంచి శుభ్రంగా తాగేసి, సారాయి తాగేసి బురదలో దుల్లేటువంటి ఆ స్థాయికి ఈరోజు ఆ మాటలు దిగజారిపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు ఇక్కడ మాట్లాడితే, ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టాలి అనలేదా, ఎవరిని పట్టుకుని అన్నాడు ఆ మాట అసలు అని. ఎస్, ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి ఈయన మాట్లాడిన దానికి వ్యత్యాసం ఉంది. మాట్లాడితే పవన్ కళ్యాణ్ని నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళిగో ఈయన కూడా జడ్జిగా పనిచేసినటువంటి జడ శ్రవణ్ కుమార్ కూడా ఈయన కూడా అన్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎన్ని వందల కోట్ల ప్యాకేజ్ తీసుకున్నాడు ఇది అని. ప్రూఫ్ ఉందా ఎవడి దగ్గరైనా ప్రూఫ్ ఉందా? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని మాట్లాడేటువంటి పనికి మాలిన వాళ్ళందరి దగ్గర ఎవడి దగ్గరైనా ప్రూఫ్ ఉందా? ఆ రోజు ఆయనకు కూడా అదే కోపం వచ్చింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా, ఇవాళ ఫ్రెష్గా జరిగినటువంటిది. ఇప్పటం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో 58 మంది ఇంటికి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చాడు. ఆ రోజు ఆయన జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవడానికి స్థలం ఇవ్వనివ్వట్లేదు అన్నటువంటి దాంట్లో ఇప్పటం గ్రామస్తులు వచ్చి వాళ్ళ స్థలం ఇస్తే అక్కడ అయ్యా మా పొలాల్లో పెట్టుకోండి అన్నదానికి రోడ్డు విస్తరణ అన్న పేరుతో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతోటి గుంటూరులో ఇప్పటం గ్రామంలో వాళ్ళ ఇళ్ళు కూలగొట్టేస్తే దానికి నేను వచ్చి న్యాయం చేస్తాను అన్నటువంటి మనిషి ఈరోజు వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగతంగా ₹53 లక్షల పార్టీ విరాళాల నుంచి వచ్చినటువంటి దాని నుంచి ఆయన ఇచ్చారు. అంతే తప్ప దోచుకొని తిరుమల స్వామివారి సొమ్ములు దోచుకొని, ప్రజల్ని తాగుబోతులు చేసి దోచుకొని, ప్రజల మీద పన్నులు వేసి దోచుకొని, చెత్త పన్నుతో సైతం వేసి దోచుకొని, బటన్లు నొక్కి దోచుకొని, పథకాలు కట్ చేసి దోచుకొని, ప్రజల సొమ్ముతో గాలి తిరుగుళ్ళు తిరిగి, ప్రజల సొమ్ముతో కొంపకి గ్రిల్స్ పెట్టించుకొని, ప్రజల సొమ్ముతోటి ఇష్టారీతిన ఎగ్ పఫ్ఫులు ఇవన్నీ కూడా తినిపించుకొని, ఇవన్నీ చేసినటువంటి దానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసే దానికి తేడా ఉంది. అలా మంది నేను దోచుకోవట్లా పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వంలో ఉన్నాను కదా, ఏదో పథకంలో మనకి ఏం రాకపోతుందా మన ఇష్టం అని చెప్పి ఆయన ఏం అనుకోవట్లా. ఆయన పారదర్శకంగా పని చేయిస్తున్నాడు ఆయన, రైట్. తన సొంత నిధుల నుంచి కడప స్మార్ట్ కిచెన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా ముందు చాలా ఉన్నాయి. కడప స్మార్ట్ కిచెన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్ని పేమెంట్లు ఆయన చేశారు, ఎవరెవరికి వ్యక్తిగతంగా సహాయాలు చేశారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోదాలో ఏనా కొడుకైనా చేశాడా అన్న మాట నేను అనొచ్చు, సింపుల్గా అనొచ్చు. ఆయన్ని ప్యాకేజ్ స్టారు, పవర్ స్టార్ కాదు, ప్యాకేజీలు తీసుకున్నాడు, చంద్రబాబుకి బానిస అని మాట్లాడితే ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఊరుకోవాలా? చెప్పుతో కొడతానని ఆయన అన్నాడు అంటే దానికి సమంజసం. మీకేముంది? ఇలా మాట్లాడేటువంటి వాళ్ళకి, చెప్పుతో కొడతాను మాట్లాడేటువంటి వాళ్ళకి, వీళ్ళకి ఏముంది? వీళ్ళ శాంక్టిటీ ఏంటి? వీళ్ళ వాల్యూ ఏంటి? ఎన్ని ఓట్లు గెలుచుకున్నారు? పార్టీ పెట్టారు రాజకీయంగా, ఫైన్, బాగుంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. పార్టీ పెట్టారు, అభ్యర్థులు నిలబెట్టారు, ఎన్ని ఓట్లు వచ్చాయి? పొత్తు పెట్టుకుని ఏకంగా 850 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 5 సీట్లు కావాలని అడిగినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లలో పోటీ చేశారు? పోటీ చేసిన చోట ఎన్ని ఓట్లు వచ్చాయి? అసలు డిపాజిట్లకే దిక్కు లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టాలి, లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలి, మంత్రి నారా లోకేష్ని చెప్పుతో కొట్టాలి. టార్గెట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ భాష కూడా ఎక్కడి నుంచి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి కాపీ పేస్ట్ వీళ్ళందరూ కూడా. జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కాపీ పేస్ట్ అంతే. ఆయన కూడా ఇంతే కదా, ఆ రోజుల్లో కాల్చి చంపాలి, నరికి చంపాలి, లేదంటే కొట్టి చంపాలి, ఉరి తీయాలి, ఇలాంటి భాష మాట్లాడాడు. అయిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళకి బీపీలు వచ్చేస్తాయి అంటే ఆయన మా వాళ్ళకి బీపీలు వస్తే వాళ్ళు వెళ్ళి చంపేస్తారు, వాళ్ళు ఇలా కొడతారు అని చెప్పి ఆ రోజు చేశాడు 2024 వరకు. 24 తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేది గుర్తుపెట్టుకుంటున్నాం, ఒక్కొక్కడికి ఏం చేస్తామో చూసుకోండి అని మాట్లాడుతున్నాడు. దాన్ని అందిపుచ్చుకొని వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. జడ శ్రవణ్ కుమార్ గారు వ్యక్తిత్వం ఏంటి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? 2014 నుంచి ఏం మాట్లాడారు 24 వరకు? 2019-24 మధ్యలో ఏ కేసులు వాదించారు? దళితుల మీద ఎన్ని దాడులు జరిగితే ఎన్నింటి మీద డిఫెండ్ చేసి మాట్లాడారు? సడన్గా ఎన్నికలు అయిపోయాయి అనగానే, లేదంటే ఎన్నికలకి ముందు ఎగ్జాక్ట్గా ఎందుకని మారింది స్వరం? స్వార్థం అనుకోవాలా? మనం ఆశించింది మనకి రాలేదు అనుకోవాలా?
అందుకని చెప్పి అగేనిస్ట్ మనం ఏం మాట్లాడితే మనకి వెనకాల జగన్మోహన్ రెడ్డి బ్యాకప్ ఉంటుంది అని అనుకోవాలని ఆ సందేశాన్ని ఏమైనా ప్రజల్లోకి పంపిస్తున్నారా? వారే ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లోకి తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.